హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్కి సంబంధించి ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ తెలపడానికి నిన్నటితో లాస్ట్ డేట్ అయిపోయింది. ఎంతమంది అబ్జెక్షన్స్ తెలియజేశారనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. నిన్న నైట్ 10 గంటలకు కూర్చొని నేను ఒక 3 క్వశ్చన్స్కి అయితే అబ్జెక్షన్ తెలియజేశాను. ప్రమోద్ కుమార్ అనే బ్రదర్ ఒకరు నాకు పంపించడం జరిగింది. ఆయన తరపున నేనైతే పెట్టాను. దానికి సంబంధించి మొత్తం అంతా రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఏ విధంగా పెట్టాను, ఏ క్వశ్చన్స్కి పెట్టాను అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ మార్క్స్ యాడ్ అయితే చాలా మంచి విషయమని చెప్పుకోవాలి. ఒకవేళ మన అబ్జెక్షన్స్ వ్యాలిడ్ అయినట్లయితే మనం పే చేసిన అమౌంట్ మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 523 రూపాయలు అయితే మనకు కట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనం అబ్జెక్షన్స్ తెలియజేయాల్సిన క్వశ్చన్స్ అనేది లిస్ట్ రాసుకొని పెట్టుకోవాలి. తర్వాత అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీ కీ అని మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని చెప్తుంది. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అది ఇమేజెస్ లోకి వెళ్ళి మనం తెలుసుకుందాము. ఈ విధంగా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ టిక్ చేసి కంటిన్యూ చేశాను. ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చేసినట్లయితే మన క్యాండిడేట్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే అబ్జెక్షన్స్ పేజ్ కూడా కిందే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో గానీ మన రెస్పాన్స్ షీట్ లో గానీ ఏదైతే మిస్టేకన్ క్వశ్చన్ ఉందో దాని యొక్క ఐడి రెండు సేమ్ ఉంటాయి. కాబట్టి ఆ ఐడి మీరు నోట్ చేసుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ఇక్కడ 1 or 2 3 4 అది తీసేసుకుంటుంది. ఇక్కడ మనకు అబ్జెక్షన్ టైప్ అని అడుగుతున్నారు. అంటే గివెన్ ఆన్సర్ ఇస్ రాంగ్ లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా, అలాగే నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్, ఇన్కంప్లీట్ క్వశ్చన్, అదర్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మనం ఇక్కడ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ బట్టి. అలాగే ఇక్కడ జస్టిఫికేషన్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుంది. మనము ఎందుకు రాంగ్ అయింది, ఏది కరెక్ట్ అయింది, సో మన రీజన్ ఏంటనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇది ఏ ప్రూఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది మనకు తెలియదు. అయితే మాక్సిమం వికీపీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదా లేదు. మేమైతే గూగుల్ కి సంబంధించిన క్లిప్పే మనం యాడ్ చేయడం జరిగింది. లేదా అఫీషియల్ బుక్స్ అని అడుగుతున్నారు. ఏ బుక్స్ అని మనం చూపిస్తామో కొన్నిటికి బుక్స్ ఉండవు. కాబట్టి గూగుల్ మీద ఆధారపడి నేను స్క్రీన్ షాట్ తీసి అది జేపీఈజీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ లోకి వెళ్ళి అప్లోడ్ ప్రూఫ్ అని చేసి అప్లోడ్ చేశాను. తర్వాత పేమెంట్ టైప్ లోకి వెళ్ళి నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కొంచెం పనిచేయలేదు. డెబిట్ కార్డ్ లోకి వెళ్ళి పే చేశాను 523 రూపీస్ చేసి ఇక్కడ నోట్ దగ్గర కొన్ని పాయింట్స్ ఇచ్చారు. మళ్ళీ వ్యాలిడ్ అయినట్లయితే 500 రూపీస్ మళ్ళీ మీకు వెనక్కి వస్తాయని చెప్పి ఇక్కడ టిక్ చేసేసి సబ్మిట్ అబ్జెక్షన్ లోకి నేను వెళ్ళడం జరిగింది. నేమ్ ఈస్ తులసి, హెన్స్ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అని చెప్పి కొంచెం జస్టిఫికేషన్ ఇలా రాసేసి అప్లోడ్ చేసి ఇక్కడ పేమెంట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి రావడం జరిగింది. డౌన్లోడ్ కీ అబ్జెక్షన్ రిసిప్ట్ కూడా నాకు రావడం జరిగింది. ఈ విధంగా మనకు కీ అబ్జెక్షన్ రిసిప్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రైజ్ న్యూ కీ అబ్జెక్షన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే నేను మళ్ళీ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 5 క్వశ్చన్స్ మనకు మిస్టేక్ ఉన్నాయి, కానీ 3 క్వశ్చన్స్ మాత్రమే నేను చేశాను. ఎందుకు 3 క్వశ్చన్స్ చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి క్వశ్చన్స్ మనం చూద్దాము. ఇది 3 years కి సంబంధించి షిఫ్ట్ 2 లో క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇక్కడ మనకు తులసి, వేప, పుదీనా, ఉసిరి అని ఉంది. ఇక్కడ మనకు తులసి అనేది కరెక్ట్ ఆన్సర్, కానీ వేప వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ప్రూఫ్ ఉంది కాబట్టి గూగుల్లో క్లియర్ గా తులసి అని ఉంది కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకున్నాను ఈ క్వశ్చన్ ని. నెక్స్ట్ ఇది విప్లవ నాయకురాలుగా అని చెప్పి జయలలిత గురించి ఇవ్వడం జరిగింది. కింద క్వశ్చన్ పైన క్వశ్చన్ ఉంది. అయితే దీన్ని నేను అబ్జెక్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే హాల్ టికెట్ లో ఏమి ఇచ్చారంటే ఇంగ్లీష్ వెర్షన్ ఈజ్ ఫైనల్ అన్నారు. కాబట్టి ఒకవేళ మనము 500 రూపీస్ పే చేస్తే అది మొత్తం 500 రూపీస్ తీసుకెళ్లిపోతాడు. ఇంగ్లీష్ వెర్షన్ ఈజ్ ఫైనల్ అన్నాం కదా, దానికే ఇస్తామనేసి మార్క్ అంటాడు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉందని చెప్పి దీన్ని కొంచెం అవాయిడ్ చేశాను నేను. మేబీ ఇస్తే ఇవ్వచ్చు, క్వశ్చన్ ఎంటైర్ క్వశ్చన్ రాంగ్ అని చెప్పి ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఎందుకైనా మంచిది. నా మనీ కాదు కాబట్టి నేను రిస్క్ చేయదలుచుకోలేదు. అలాగే ఇక్కడ 63 క్వశ్చన్ 3 years LLB షిఫ్ట్ 2 లో 63 క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. కాకపోతే నవంబర్ 1999 ఇచ్చాడు, కానీ 1989. దీనికి గూగుల్ కి సంబంధించిన ప్రూఫ్ అయితే మన దగ్గర ఉంది కాబట్టి దీన్ని చూస్ చేయడం అయితే జరిగింది. దీనికి నేను అబ్జెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 72 క్వశ్చన్ లో కూడా ఇక్కడ క్వశ్చన్ లోనే సమాచార సాంకేతిక చట్టానికి తాజా సవరణ ఏ సంవత్సరంలో చేయబడిందని చెప్పి ఏ ఇయర్ అనేది ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 అనేది ఏది క్లారిటీ లేదని చెప్పి ఒకరు కామెంట్ చేశారు. సో దీనికి కూడా నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే గూగుల్ ప్రూఫ్ ప్రాపర్ గూగుల్ ప్రూఫ్ అయితే నాకు దొరకలేదు. సో మేబీ చాలా మందికి దొరికితే చేసే ఉండొచ్చు. నేనైతే చేయదలుచుకోలేదు, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి. తర్వాత దీనికి చేయడం అయితే జరిగింది. ద ఎగ్షెల్ స్కల్ అని చెప్పి దీనికి ఆప్షన్ 1 కరెక్ట్ ఇచ్చారు, కానీ ఆప్షన్ 2 అయితే మనకు ప్రూఫ్ మనకు ఉండడం జరిగింది కాబట్టి దీనికి నేను ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ గా 3 క్వశ్చన్స్ కి అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈ విధంగా అబ్జెక్షన్ రిసిప్ట్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ 3 వ్యాలిడ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. ఒక గూగుల్ ప్రూఫ్స్ మేము యాక్సెప్ట్ చేయమంటే మనం చేసేది ఏమీ లేదు. మొత్తానికి అయితే అబ్జెక్షన్ చేయడం జరిగింది. యాడ్ అయితే మేబీ 3 మార్కులు అందరికీ యాడ్ అవ్వచ్చు. ఇంకా చాలా మంది చేసే ఉండొచ్చు. ఎవరెవరు ఏ క్వశ్చన్స్ చేశారనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి.
5వ తారీఖు మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ర్యాంక్స్ ని బట్టి అయితే మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి అప్రాక్సిమేట్లీగా అయితే నేను చెప్పగలను. ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఏ ర్యాంక్ వస్తుంది అంటున్నారు. సో యావరేజ్ గా చాలా మందికి 50, 60 ఈ మధ్యలోనే రావడం జరిగింది. చాలా మందికి 50 బిలో కూడా రావడం జరిగింది. దీనివల్ల మనకు ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. కాబట్టి 5వ తారీఖు వరకు వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన అనాలిసిస్లు కానీ అలాగే మిగిలిన అనాలిసిస్లు కానీ అన్ని కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ అన్ యాప్ డౌన్లోడ్ చేసేయండి. అక్కడ తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనీ లోడ్ చేసుకొని నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.